క్రిమినల్ డెఫమేషన్ అంటే ఏంటి, అసలు న్యూస్ లో ఎందుకుందో చూద్దాం. రీసెంట్ గా జస్టిస్ ఎంఎం సుందరేష్ ఒక స్టేట్మెంట్ చేశారు. అదేంటంటే ఇట్స్ హై టైమ్ టు డీక్రిమినలైజ్ డెఫమేషన్ అని. అసలు ఈ స్టేట్మెంట్ చేయడానికి రీజన్ ఏంటి? రీసెంట్ గా కోర్టులో నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ జర్నలిస్ట్, యాక్టివిస్ట్ అండ్ అపోజిషన్ పార్టీ లీడర్స్ మీద ఇలాంటి క్రిమినల్ డెఫమేషన్ కేసు అనేది ఫైల్ చేయడం వల్ల వాళ్ళ మీద ప్రెషర్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే రాహుల్ గాంధీ మీద కూడా 2019 లో ఇలాంటి ఒక క్రిమినల్ డెఫమేషన్ కేసు ని ఫైల్ చేయడం జరిగింది. దాని వెనకాల రీజన్ ఏంటంటే రాహుల్ గాంధీ డైరెక్ట్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ యొక్క సర్నేమ్ ని టార్గెట్ చేసి కొన్ని స్టేట్మెంట్స్ చేయడం వల్ల అతన్ని కొన్ని నెలలు ఈవెన్ ఎంపీగా కూడా డిస్క్వాలిఫై చేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్స్ ప్రెస్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీకి థ్రెట్ లాగా మారుతున్నాయి. అసలు డెఫమేషన్ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ గా ఒక పర్సన్ యొక్క రెప్యుటేషన్ ని డ్యామేజ్ చేయడం, ఇది రెండు విధాలుగా చేయొచ్చు. బై యూజింగ్ స్పోకెన్ వర్డ్స్, సెకండ్ వచ్చేసి రిటర్న్ అండ్ ప్రింటెడ్ వర్డ్స్. ఇండియాలో ఐపీ సెక్షన్ 499 డెఫమేషన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది అండ్ అలాగే సెక్షన్ 500 పనిష్మెంట్స్ గురించి చెప్తుంది. సో పనిష్మెంట్స్ చూసుకున్నట్లయితే మనకి 2 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ తో పాటు ఫైన్ కూడా ఉంటుంది. కొన్ని కేసెస్ లో ఓన్లీ ఫైన్, కొన్ని కేసెస్ లో 2 పడతాయి. ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే బ్రిటిష్ రూల్ టైంలోనే ఈ లా ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో ఎస్పెషల్లీ ప్రెస్ ఫ్రీడమ్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేసిన లా ఇది. దీని అఫీషియల్ ఐడియా వచ్చేసి రిప్యుటేషన్ ని కాపాడడానికి అని అన్నారు, కానీ ప్రాక్టికల్ గా డిసెంట్ ని సప్రెస్ చేయడానికి వాడారు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 19(1)A లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్తుంది, కానీ అలాగే 19 సబ్ క్లాస్ 2 లో మాత్రం రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ గురించి చెప్తుంది. అందులో డెఫమేషన్, సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ ఇలాంటి చాలా రీజన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ క్రిమినల్ డెఫమేషన్ అనేది మన డిగ్నిటీని ప్రొటెక్ట్ చేయడానికి స్టార్ట్ చేశారు, కానీ ఇప్పుడు అది డెమోక్రసీలో ఉన్న క్రిటిసిజం ని సప్రెస్ చేయడానికి వాడుతున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్ చేసిన కామెంట్స్ వల్ల కొత్త డిబేట్స్ అనేవి ట్రిగర్ అయ్యాయి. సో వీ నీడ్ ఏ ప్రాపర్ బ్యాలెన్స్ బిట్వీన్ ఆర్టికల్ 19 ఫ్రీ స్పీచ్ వర్సెస్ ఆర్టికల్ 21 డిగ్నిటీ.